నమస్కారం సార్, మాది కోడూరు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు, 9 నెలలు అవుతుంది. పాములు వస్తున్నాయి ఇంట్లోకి. లాట్రిన్ బాత్రూమ్లు ఏం లేవు, వాటర్ లేదు, కరెంటు కూడా మొన్న గుంజిండ్రు. ఇంకా బాత్రూమ్కి ఇబ్బంది అయింది, బాగా ఇబ్బంది అయింది. వీడికి 3-4 సార్లు మేము వచ్చిపోవటి. ఎవరైనా తర్వాత వస్తాం అంటారు. గ్రామ సంఘం మీటింగ్ కూడా పోయిన మూలే సర్పంచ్లు మా ఊళ్ళో అయితలేరు అని చెప్తుర్రు. ఇంకా అందుకే ఇక్కడికి వచ్చినాము. ఇంకా వచ్చినప్పుడల్లా ఇట్లా చెప్తుర్రు. దరఖాస్తు పెడుతున్నాం, పోతున్నాం. దరఖాస్తు కట్టిండ్రు, డ్రైనేజ్ కలెక్షన్ ఇచ్చలేరు. చెప్పిండ్రు లోన్ కూడా శాంక్షన్ అయింది అన్నారు. లోను లేదు, కిటికీలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏమన్నారు, లోన్ శాంక్షన్ అయింది, లోన్ వచ్చింది, మీకు బాత్రూమ్లు ఎట్లా వేసలేరు అని అడుగుండ్రు. ఒకసారి పోతే లోపడిపోతే ఇంకా అంతే చెప్పిర్రు. ఇప్పుడు కూడా వచ్చినాము. ఇప్పుడు కలవది మాకు బాత్రూమ్ లేదు, ఇబ్బంది. బాత్రూమ్ ఇబ్బంది. పాములు వస్తున్నాయి సార్. మొన్ననే నాగమామ వచ్చింది మా ఇంటికి. మేము బండినాము ఇంట్లో నైటు. పాము వచ్చింది, కాల్చి కొట్టి మా ఇంట్లోనే మస్తు పాములు వస్తున్నాయి. బాత్రూంలో డ్రైనేజీలకించే లోపలికి వస్తున్నాయి సార్. మా ఇంట్లోకి వచ్చింది, మేమే చంపించినాం. లోపలికి రావు, బాత్రూంలో డ్రైనేజీలకించే వస్తున్నాయి సార్. మొత్తం ఇంకా జమ్ము అది గడ్డి బాగా అయింది, దాంట్లోకించే వస్తున్నాయి మొత్తం పాములు. చిన్న పిల్లలు మొత్తం ఆడుకుంటున్నారు. అట్లకించే చిన్నపిల్లలకి అందరికి ఇబ్బంది ఉంది సార్. ఎవరు చేస్తలేరు, ఎన్నిసార్లు తిరిగినా చేస్తలేరు. అదొక్కటి చేస్తే బాగుండేది సార్, అంతే. ఏం లేదు, మోరి కూడా లేదు సార్, డ్రైనేజీ లేదు, ఏం లేదు. వర్షాలు పడితే మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, పాములు ఇంకా అన్నీ వస్తాయి సార్. 41 ఇల్లు ఇచ్చిర్రు సార్. 41 ఇల్లు ఎవరు డ్రైనేజీలు అవన్నీ లేకనే ఎవరు వస్తలేరు సార్. మేము ఉన్నందుకు ఉండేవారు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. 40 రోజులలో అందరు ఉండాలని మాకు ఇచ్చేటప్పుడు చెప్పిండ్రు. వచ్చినాము, అందరం ఉన్నాము. మా బతికేటోళ్ళమంతా వచ్చి మా కోడూరులో ఉన్నాము. కానీ మాకు సేఫ్టీ ట్యాంక్ లేదు, వాటర్ లేదు, కరెంటు మొన్న గుంజిండ్రు, ఎలాంటిది ఏమీ లేదు. ఇస్తారు కదా అని మేము ఉన్నాము. పాములు అన్నీ వస్తున్నవి. లేడీస్ మంచి చదువుకున్న వయసు పిల్లలు ఉన్నారు. ముందల బాయ్స్ కూర్చుంటే వెనక లేడీస్ కూర్చుంటున్నాము. మాకు అసలు ఏదనేది కంప చెట్లు ఉంటే ఇట్లా కొట్టిపించిండ్రు. అంతా కంప చేసి పెట్టి మొత్తం కొట్టిపించిండ్రు. మాకు ఎలాంటిది రెస్పాన్స్ లేదు. కలెక్టర్తో వచ్చినాము, వీడికి వచ్చినాము. కలెక్టర్ 3 నెలలు అవుతుంది మాకు అసలు ఎలాంటిది ఏం లేదు సార్. దయచేసి ఎట్లన్నా చేసి అది చేసే ప్లాన్ చేయండి. శాంక్షన్ అయింది అంటుండరు. లైట్ అన్ని కిటికీలు అన్నీ పెట్టినామని చెప్పింది, కానీ ఎలాంటిది ఏది పెట్టలేరు. కావలిస్తే వచ్చి చూసుకోండి. అన్ని కెమెరాలు ఉండేవి, పాములు ఉన్నాయి, నాగవాము ఉంది, అన్నీ ఉన్నాయి. సంపంగాని ఓపిక మీద పట్టుకున్నాం. మాకు సర్పంచ్ ఇట్లా రెస్పాన్స్ ఇస్తలేడు. ఎమ్మెల్యేతో పోతే మాకు అనేది ఎవరు ముందుకు రానిస్తారు. ఈయనైతే లేదు కదా, ఎమ్మెల్యేతో ఎట్లా వండిస్తారు సార్ మమ్మల్ని? సర్పంచ్ లేదు, ఎవరు వస్తలేరు. అసలు ఎవరు ఇస్తలేరు. కొద్దిగా వరకు మాయమవుతుంది అంతా. అట్లా చేస్తుంటారు. అసలు ఏంది అనేది ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు. అందరం ఉండం, కలిసిండు, చూసిండు, అందరు వచ్చి చూసిండ్రు. నేను చేసిన కానీ వాళ్ళు చేయనప్పుడు నేను ఏం చేతు, మీరు అట్లే ఉండాలి అన్నారు. ఎట్లా ఉంటారు? ఒకటి ఆలోచన. వద్దు, మాకు ఇల్లే వద్దు, తీసుకోమా. ఇల్లు వద్దు ఏం లేనప్పుడు ఇల్లు ఎందుకు చెప్పు. మేము సంతోషంగా ఇల్లు ఇచ్చిండ్రు అని ఆశ్చర్యపడ్డాము, కానీ మాకు ఇయ్యలే ఏది. రోజుకు కూలి చేసుకునేటోళ్ళము వచ్చి ఉన్నాము, మేము ఎట్లా చేయాలి చెప్పండి.